ఇప్పుడు మనం ఈ ఆదికాండం మొత్తాన్ని కూడా 2 భాగాలుగా విభజిద్దాం. మొదటి అధ్యాయం నుంచి 11 అధ్యాయాల వరకు మొదటి భాగంగాను, 12 అధ్యాయాల దగ్గర నుంచి 50 అధ్యాయాల వరకు రెండో భాగంగా విభజిద్దాం. ఇప్పుడు ఈ మొదటి భాగం మొత్తం మనకి ఏం తెలియజేస్తుందంటే, సింపుల్గా మీరు అర్థం చేసుకోవడానికి 4 సందర్భాలు ఉంటాయండి. మొదటి అధ్యాయం నుంచి 11 అధ్యాయాల వరకు మొత్తం కూడా 4 సందర్భాలు. ఏంటా 4 సందర్భాలు? మొట్టమొదటిది సృష్టి యొక్క ఆరంభం, రెండవది మనిషి యొక్క పతనం, మూడవది నోవాహు జలప్రలయం, నాలుగవది భూమి దేశాలుగా విభాగింపబడడం. ఈ 4 సందర్భాలే ఈ 11 అధ్యాయాల్లో ఉంటుంది. ఇది మొదటి భాగం. రెండో భాగం ఏంటి? 12 అధ్యాయాల దగ్గర నుంచి 50 అధ్యాయాలు. ఈ 12 అధ్యాయం దగ్గర నుంచి 50 అధ్యాయాల వరకు ఏముంటుందో తెలుసా? 4 భక్తుల చరిత్ర ఉంటుంది అంతే. 4 భక్తులు ఎవరో? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. అంటే సింపుల్గా మనకు అర్థం కావాలంటే 4 సందర్భాలు, 4 భక్తుల జీవిత చరిత్రలను కలిపితే అదే ఆదికాండము. చాలా సింపుల్ అండి, చాలా సింపుల్. 4 సందర్భాలు. ఏంటో 4 సందర్భాలు? సృష్టి ఆరంభం, మనిషి యొక్క పతనం, నోవాహు జలప్రలయం, భూమి దేశాలుగా విభాగింపబడడం. ఇది పార్ట్ 1. పార్ట్ 2 ఏంటి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. ఈ 2 చరిత్రలు కలిపితేనే ఆదికాండం. ఇప్పుడు మొదటి భాగంలోకి వెళ్దాం. ఏ అధ్యాయంలో ఏముంటుందో జస్ట్ జనరల్గా అలా ఓవర్వ్యూ చూద్దాం. ఇప్పుడు మొదటి 2 అధ్యాయాల్లో ఏముంటుందంటే సృష్టి యొక్క ఆరంభం గురించి ఉంటుందండి. సృష్టి యొక్క ఆరంభం అంటే ఏంటి? దేవుడి సృష్టిని ఎలా సృష్టించాడు, ఎన్ని రోజుల్లో సృష్టించాడు, ఏ రోజుని ఏది సృష్టించాడు అనేటువంటి విషయాలు ఎక్కడ ఉంటుందంటే ఈ మొదటి 2 అధ్యాయాల్లో ఉంటుంది. ఇందులో ఒక ఇంపార్టెంట్ వెరస ఉందండి. అదేంటంటే 2వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. దేవుడు తాను చేసిన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించను. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచించండి. నేనున్నాను అనుకోండి, 4 గంటలు కష్టపడితే నా ఎనర్జీ అయిపోద్ది. నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, 8 గంటలు కష్టపడితే వాళ్ళ ఎనర్జీ అయిపోద్ది. ఇంకా కొద్దిగా బలవంతులు 12 గంటల వరకు కష్టపడితే వాళ్ళ ఎనర్జీ అయిపోద్ది. అంటే మనిషి యొక్క శక్తికి ఏముంది? లిమిట్ ఉంది. కానీ దేవుడి శక్తికి లిమిట్ ఉందా? లేదు కదా. అనంత శక్తి కలిగినటువంటి వ్యక్తి ఎవరు? దేవుడు. దేవుడు అంటేనే అనంత శక్తి. మరి అనంత శక్తి కలిగినటువంటి దేవునికి విశ్రమించాల్సినటువంటి అవసరం ఏంటి? మీరు ఆలోచించండి. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? 7వ దినమున దేవుడు విశ్రమించాను అంటున్నాడు. దేవునికి విశ్రమించాల్సినటువంటి అవసరం ఏంటి? ఇక్కడే మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుని యొక్క కష్టం, దేవుని యొక్క ప్రేమ మనకు అర్థమవుతుందండి. నిజమండి. మనం మొదటి 2 అధ్యాయాలు సింపుల్గా చదువుకుంటే సింపుల్గానే ఉంటుంది. కానీ దానిలోనే దేవుని కష్టం ఉందండి. ఏంటా కష్టం? అనంత శక్తి కలిగినటువంటి దేవుడే అలిసిపోయేలా చేశాడండి సృష్టిని. అంత కష్టపడ్డాడా బ్రదర్ సృష్టి? ఎస్, అంత కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. ఒక పువ్వుని చేయాలంటే చాలా ఆలోచించాడు, ఒక చెట్టుని చేయాలంటే చాలా ఆలోచించాడు, ఒక వృక్షాన్ని చేయాలంటే చాలా ఆలోచించాడు, ఒక పండును కూడా చేయాలంటే చాలా ఆలోచించాడండి. ఆలోచించి దానికి డిజైన్ మేక్ చేసి ఎంతో కష్టపడి సృష్టిని చేశాడు. అంత కష్టపడి సృష్టిని చేశాడు కాబట్టే దేవుడు ఏమంటున్నాడు? 7వ దినమున నేను విశ్రమించానయ్యా. అనంత శక్తి కలిగిన దేవునికి నాకే అలసట వచ్చిందంటే నీ కొరకు అంత కష్టపడ్డాను అని చెప్తున్నాడండి దేవుడు. దానికి సంబంధించిన చరిత్రేనండి ఇక్కడ మొదటి 2 అధ్యాయాల్లో ఉంటుంది. మనం ఎప్పుడు కూడా మొదటి 2 అధ్యాయాలు సింపుల్గా అలా చదువుకుంటూ వెళ్ళిపోతాం. మొదటి రోజు ఇదైంది, రెండో రోజు అదైంది, మూడో రోజు ఇదైందండి. అలా చదవకూడదు. దేవుని యొక్క కష్టాన్ని చూసి మీరు చదవండి. దేవుని యొక్క ప్రేమ మీకు అర్థమవుతుంది. దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడని మీకు అర్థమవుతుంది. ఎంత కష్టపడ్డాడే దేవుని కోసం, దేవుడు నా కోసం అనేటువంటి విషయం మీకు అర్థమవుతుంది. ఇది మొదటి 2 అధ్యాయాల్లో ఉంటుంది. నెక్స్ట్ 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో ఏముంటుందంటే మనిషి యొక్క పతనం. మరి ఎంత కష్టపడి సృష్టిని చేశాడు కదా. ఎంత కష్టపడి సృష్టిని ఎవరి కోసం చేశాడు? మనిషి కోసమే కదండి. ఇంత కష్టపడి సృష్టిని చేసి అందులో మనిషిని పెట్టి నా కొరకు బ్రతకమని చెప్పి ఒక పని ఇచ్చాడండి. కానీ అవ్వ ఆదం ఏం చేశారు? దేవుణ్ణి పక్కన పెట్టి పాపానికి బానిసైపోయి దేవుని మరిచిపోయారండి. దేవుని విడిచిపెట్టేశారు. మొట్టమొదటి మానవులే దేవుని మోసం చేశారు. మొట్టమొదటి మానవులే దేవుని విసర్జించారు. అదే మనిషి యొక్క పతనం. ఆ పతనం గురించి ఎక్కడ ఉంటుందంటే 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో ఉంటుంది. నెక్స్ట్ 5వ అధ్యాయం మొత్తం కూడా మనకి ఆదాము నోవాహు యొక్క వంశావళి కనబడుతుందండి 5వ అధ్యాయం మొత్తం. నెక్స్ట్ 6వ అధ్యాయం 7వ అధ్యాయం 8వ అధ్యాయాల్లో ఏముంటుందంటే నోవాహు యొక్క జలప్రలయం గురించి ఉంటుందండి. అంటే దేవుడు నోవాహుతో ఎలా మాట్లాడాడు, ఆ కాలంలో మనుషులు ఎలా ఉన్నారు, ఆ తర్వాత దేవుడు నోవాహుని ఓడని ఎలా చేయమన్నాడు, ఎంత పెద్ద ఓడని చేశాడు, ఎన్ని రోజులు వర్షం కురిసింది, ఆ వర్షం కురిసినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేటువంటి ప్రతి విషయాన్ని కూడా ఈ 6, 7, 8 అధ్యాయాలు ఉంటుంది. దీని గురించి మీకు పూర్తిగా అర్థం కావాలంటే, ఇందాక చెప్పినటువంటి ఆదాము హవ్వ గురించి మీకు పూర్తిగా అర్థం కావాలన్నా, ఇక్కడ చెప్పినటువంటి నోవాహు గారి గురించి మీకు పూర్తిగా అర్థం కావాలంటే, నేను ఆల్రెడీ వీటి కోసం స్పెషల్గా మెసేజ్లు రికార్డ్ చేసి పెట్టాను. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, మీరు ఒకసారి చూడండి. ఇంకా క్లారిటీగా మీకు అర్థమైపోద్ది.
చాలా క్లారిటీగా చారిత్రతో కూడినటువంటి సందేశాలు కాబట్టి తప్పనిసరిగా చూడండి. ఇప్పుడు 6 అధ్యాయం 7 అధ్యాయం 8 అధ్యాయం అయిపోయిందండి. నెక్స్ట్ ఈ 9, 10, 11 అధ్యాయాలు ఏముంటుందంటే భూమి దేశాలుగా ఎలా విభాగింపబడింది అనేటువంటి విషయాలు ఇక్కడ ఉంటాయండి. ఇక్కడతో మొదటి భాగం కంప్లీటెడ్. నెక్స్ట్ సెకండ్ పార్ట్. ఈ సెకండ్ పార్ట్ ఏంటి? 12 అధ్యాయం దగ్గర నుంచి 50 అధ్యాయాల వరకు. ఇప్పుడు ఈ 12 నుంచి 50 అధ్యాయాలని మళ్ళీ 2 భాగాలుగా విభజిద్దాం. అదేంటంటే 12 అధ్యాయం దగ్గర నుంచి 30 అధ్యాయాల వరకు ఒక భాగం, 30 నుంచి 50 వరకు రెండో భాగం. ఇప్పుడు ఈ 12 నుంచి 30 అధ్యాయాలు ఏముంటుందంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క చరిత్ర ఉంటుంది. అబ్రహాము దేవుణ్ణి ఎలా నమ్మాడు, ఎలా విశ్వసించాడు, తన కుమారుని సహితం ఎలా బలిగా అర్పించగలిగాడు అనేటువంటి విషయాలు ఉంటాయి. అలాగే ఇస్సాకు తండ్రికి ఎలా విధేయత చూపించాడు, దేవుని పట్ల ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాలు ఉంటాయి. అలాగే యాకోబు కూడా దేవునికి ఇష్టానుసారంగా ఎలా బ్రతికాడు, తన వంశావళిని ఎలా నిలబెట్టుకున్నాడు అనేటువంటి విషయాలు కూడా ఈ 12 నుంచి 30 అధ్యాయాల వరకు ఉంటాయి. వీటి గురించి కూడా నేను స్పెషల్గా మెసేజెస్ రికార్డ్ చేసి పెట్టాను, డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, తప్పనిసరిగా వినండి. నెక్స్ట్ 30 అధ్యాయం దగ్గర నుంచి 50 అధ్యాయాల వరకు. ఈ 30 అధ్యాయం దగ్గర నుంచి 50 అధ్యాయాల వరకు ఏముంటుందంటే యోసేపు యొక్క చరిత్ర. అంటే యోసేపును వాళ్ళ అన్నలు ఎలా అమ్మేశారు, అమ్మేసిన తర్వాత బానిసగా వెళ్ళినటువంటి యోసేపు రాజు అంతటి స్థానం, రాజు తర్వాత రాజు అంతటి స్థానాన్ని ఎలా సంపాదించుకున్నాడు అనేటువంటి విషయాలు ఎక్కడ ఉంటాయంటే ఈ 30 నుంచి 50 అధ్యాయాల వరకు ఉంటుంది. సో ఇది రెండవ భాగం. సో ఇదేనండి ఆదికాండం మొత్తం. సింపుల్ 4 సందర్భాలు, 4 వ్యక్తుల యొక్క చరిత్రే ఆదికాండము. ఇదేంటి ఆదికాండం యొక్క ఓవర్వ్యూ. దీని తర్వాత ఇంకో కొన్ని పాయింట్స్ మనం తెలుసుకోవాలి. అవి ఏంటంటే ఆదికాండంలో ఉన్నటువంటి ముఖ్య ప్రదేశాలు. ఏంటా ముఖ్య ప్రదేశాలు చూడండి. ఏదెను తోట, నోదు దేశము, అరారాతు పర్వతాలు, బాబేలు గోపురము, సొదొమ గొమొర్ర, హారాను, మోరియా పర్వతము, కనాను, ఐగుప్తు, గోషేను. ఇవి ఆదికాండంలో ఉన్నటువంటి ముఖ్య ప్రదేశాలు. అలాగే ఆదికాండంలో మనకు కనిపించే ముఖ్య వ్యక్తులు కూడా ఉంటారండి. వాళ్ళు ఎవరంటే ఆదాము, నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. అలాగే ఆదికాండంలో ఎక్కువగా వాడే జతల పేర్లు ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఆదాము, హవ్వ ఎక్కువ వాడుతుంటాం. అలాగే కయ్యేను, హేబేలు ఎక్కువ వాడుతుంటాం. అలాగే అబ్రహాము, సారా, ఇస్సాకు, ఇస్మాయేలు, యాసావు, యాకోబు, అలాగే యోసేపు వారి యొక్క అన్నలు. ఇవి ఆదికాండంలో ఎక్కువగా వాడేటువంటి జతల పేర్లు. ఇంకా ఈ ఆదికాండంలో ఉన్నటువంటి వంశావళులు కూడా ఉన్నాయండి. ఆదికాండంలో ఉన్నటువంటి వంశావళులు ఆదాము వంశావళి, నోవాహు వంశావళి, సేము, హాము, యుఫేతుల యొక్క వంశావళి, సేము వంశావళి, ఇస్మాయేలు వంశావళి, ఇస్సాకు వంశావళి, యాసావు వంశావళి, యాకోబు వంశావళి. ఇవి వంశావళులు. ఇదండి ఆదికాండం గురించి. ఆదికాండం యొక్క పరిచయం చూసాం, ఉద్దేశం చూసాం, కాలం చూసాం, రచయితలు చూసాం, అలాగే దాన్ని విభజించుకొని ఎలా అర్థం చేసుకోవాలో చూసాం, అందులో ఉన్నటువంటి ముఖ్య ప్రదేశాలు చూసాం, అలాగే ముఖ్య వ్యక్తులు చూసాం, అలాగే జతలు చూసాం, వంశావళులు చూసాం. చివరగా ఈ ఆదికాండానికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలు మీకు డిస్ప్లే మీద ప్రజెంట్ అవుతే ఆ క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఎవరైతే ఈ 5 కాండాలు అనగా ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం ఈ 5 పుస్తకాలకి కూడా నేను ఇంట్రడక్షన్ క్లాసెస్ ఇస్తాను. ఆ క్లాసెస్కి ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చేసి కామెంట్ చేస్తారో వాళ్ళకి మా తరపు నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ వాళ్ళ ఇంటికి కొరియర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాలు మీరు జ్ఞాపకం చేసుకొని డిస్ప్లే అవుతున్నటువంటి 5 క్వశ్చన్స్కి కూడా కింద ఆన్సర్స్ కామెంట్ చేయండి. అందరికీ వందనాలు.